హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక 12వ తరగతి పాస్ అయి ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక సంస్థలో ఎన్ఐలో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఆహ్వానించబడ్డాయి. అన్ని వివరాలు అయితే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లలో www.nia.nic.inలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్లో నింపాలి. ఆన్లైన్ దరఖాస్తు నింపడానికైతే చివరి తేదీ 06/02/2026 ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సంస్థ యొక్క పేరు విషయానికి వచ్చినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదికలో ఇది జాబ్స్ ఉన్నాయి. పోస్ట్ పేరు విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే 3 ఉన్నాయి. దీని యొక్క రిక్రూట్మెంట్ విధానం అయితే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీని యొక్క వయసు పరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. దీని యొక్క విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే 12వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. నెల జీతం విషయానికి వచ్చినట్లయితే 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ విషయానికి వచ్చినట్లయితే 30 డిసెంబర్ 2025 నుండి 6 ఫిబ్రవరి 2026 వరకు అయితే దీన్ని అప్లై చేసుకోవాలి. దీని యొక్క అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. పోస్టుల విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 3 ఖాళీలుగా ఉన్నాయి. దీని యొక్క విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్ డిగ్రీ, ఇంగ్లీష్ను తప్పనిసరిగా సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్ష మాధ్యమంగా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ లేదా హిందీ తప్పనిసరిగానైతే సబ్జెక్టుగా ఉండాలి. అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే సెంట్రల్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి 12వ తరగతిలో ఉత్తీర్ణత, ఇంగ్లీష్లో నిమిషానికి 35 వర్డ్స్ టైపింగ్, హిందీలో నిమిషానికి 30 పదాలు అయితే కంప్యూటర్ స్పీడ్ అయితే డెఫినెట్లీగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా నెల జీతం వచ్చినట్లయితే నోటిఫికేషన్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు అయితే 19,900 నుండి 63,200 వరకు అయితే ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే 35,400 నుండి 1,12,400 మధ్యలో అయితే వీళ్ళ యొక్క నెల జీతం ఉంటుంది. వయ పరిమితి విషయానికి వచ్చినట్లయితే 06/02/2026 నాటికి గరిష్ట వయ పరిమితి 52 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే ప్రతి పోస్టుకు ఒక్కొక్క దరఖాస్తుతో పాటు దరఖాస్తు ప్రాసెసింగ్ మరియు సమాచార రుసుముకు 2,500 అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా జనరల్ మరియు ఓబీసీ దరఖాస్తుదారులకైతే 2,500 చెల్లించాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 2,000 రూపాయలకైతే చెల్లించాలి. శారీరక వికలాంగులు మరియు మాజీ సైనికుల దరఖాస్తుదారులకైతే దరఖాస్తు ప్రాసెసింగ్ సమాచార రుసుము చెల్లించవలసిన అవసరం అయితే లేదు. దీని యొక్క ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్షలు మరియు మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన వాటికి పిలిచి అర్హత కలిగిన అభ్యర్థులను అడ్మిట్ కార్డులు మరియు కాల్ లెటర్ను వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు మరియు అభ్యర్థుల నుండి వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తును ఎన్ఐ వెబ్సైట్లో nia.nic.inలో ఆన్లైన్లో మాత్రమే పూర్తి చేయాలి. దీని యొక్క ముఖ్య తేదీ విషయానికి వచ్చినట్లయితే ప్రారంభం తేదీ 30/12/2025 నుండి 6/2/2026 వరకు ఈయనైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.